హాయ్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే టేస్టీ సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కందిపప్పుని 2 టైమ్స్ వాష్ చేసుకొని నేనైతే 5 విజిల్స్ పెట్టుకుంటాను. చాలా మెత్తగా ఉడుకుద్ది. దీనికి కావాల్సిన కూరగాయలు వచ్చేసి మనకు అవైలబుల్లో ఉన్న కూరగాయలు తీసుకోవచ్చు. నేనైతే సోరకాయ, ములక్కాడ, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి అయితే రొటీన్ చేస్తాను. అండ్ సోరకాయని నాది ఇది లోకల్ సోరకాయ, మా చెట్లది. సో సోరకాయని మంచిగా నీట్గా కట్ చేసుకొని టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా మంచిగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. నా పప్పు చూడండి ఎట్లా ఉడికింది, నా కుక్కర్ పెంట పెంట అయింది. వెల్లిపాయలు మంచిగా దంచాలి. జీలకర్ర, ఎల్లిపాయ మంచిగా దంచి పప్పు చాలా సాఫ్ట్గా ఉడుకుద్ది. దాన్ని కొంచెం మెదుపుకొని మన చింతపండు గుజ్జును అందులో యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ కావాల్సిన వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. దంచుకున్న జీలకర్ర, ఎల్లిపాయ ముద్దని సగం ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి సగం తాలింపులో యాడ్ చేస్తాం. ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి దీనికి కొంచెం ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది. పోపు గింజలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్, ములక్కాడ వేసి కలుపుకొని సోరకాయ మగ్గిన తర్వాత పసుపు, టమాటా, ఉప్పు, కారం వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ పప్పును చింతపండు రసం వాటర్ ఉన్నాయి కదా, వేసేసి మంచిగా మరగాలి. మనకు పీసెస్ అన్నీ ఉడకాలి. తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడం. దీంట్లో కాంబినేషన్ అప్పడాలు సూపర్ కాంబినేషన్. టేస్టీ సాంబార్ విత్ ద కాంబినేషన్ అప్పడాలతో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పాపనైతే ఇంకొక పూట ఎక్కువ తింటుంది సాంబార్తో. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.